ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం మళ్ళీ సీఎంస్ గురించి తెలుసుకుందామండి. ఇది మన యూట్యూబ్ ఛానల్ అండి, TRAON. సేమ్ మనకు రిజిస్టర్డ్ అన్నట్టు. జస్ట్ ఇన్ ఫ్యూచర్లో మనం దీన్ని సేవ్ చేసుకుందామండి, ఏది ఎవరు యూజ్ చేయకుండా. మనం ఇప్పుడు వచ్చేసి యూపీ గురించి మనం చూద్దామండి. ఉత్తరప్రదేశ్, మన యూపీ ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారండి. మనం ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్కరూ సీఎం క్యాండిడేట్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే ఎక్కువ శాతము మనకు అట్లీస్ట్ ఈ 2007 నుంచి చూసుకుంటే యూపీకి సీఎంలు ఎవరు ఉన్నారంటే 2017 అంటే జస్ట్ చూసుకుంటే మనకు మాయావతి గారు వచ్చేసి 13/5/2007 to 15/3/2012 అండి మనకు మాయావతి గారు మేడము. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో లాస్ అయ్యారండి. 7 తర్వాత మనకు 12 వచ్చేసింది అఖిలేష్ యాదవ్ గారు అండి. మనకు అఖిలేష్ యాదవ్ గారు వచ్చేసి 15/3/2012 to 19/3/2017 తర్వాత మనకు వచ్చేసి 2017 తర్వాత యూపీ ఆదిత్యనాథ్ గారండి. మనకు ఎప్పుడు వచ్చేసిందంటే యోగి సార్ 19/3/2017 to 25/3/2022. ఇది ఫస్ట్ టైం అన్నది యూపీ చరిత్రలో. ఓన్లీ ఫస్ట్ టైమే ఉంటారట అండి. నెక్స్ట్ టైం చేంజ్ చేస్తారన్నారు సీఎంస్. నెక్స్ట్ టైం చేంజ్ కావాలని దాని ఒక రూల్ అన్నారు. ఎవరు ప్రతిసారి కంపల్సరీ ఒకసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ సార్ అని అన్నారు. కానీ ఇక్కడ న్యూమరాలజీ ఫాలో అయిందండి. ఎందుకంటే న్యూమరాలజీ ఫాలో కాబట్టే వాళ్ళకు మళ్ళీ యోగి సార్ గారికి నెక్స్ట్ ఛాన్స్ వచ్చిందండి. లేకుంటే ఇప్పుడు 2022లోనే యోగి సార్ గారు లాస్ కావాలి కదా ఇక ఎలక్షన్స్ అప్పుడు. కానీ విన్ అయ్యారు. ఎందుకు? అదే న్యూమరాలజీ అండి. యోగి సార్ గారు వచ్చేసి మళ్ళీ 23 సేమ్ 2022 స్టిల్ నవ్వు అండి. అంటే 2027లో మనకు ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మనం ప్రతిసారి చెప్తామండి, ఒక పొలిటికల్ లీడర్ లేదా ఒక సీఎం క్యాండిడేట్ గారు ఒక్కటే మిస్టేక్, 5 years లాస్. ఎందుకు? అదే నెంబర్స్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఇప్పుడు 2022 ఈయన ఒక మంచి పని చేశారండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేది 2027లో సారేనండి. మరి అప్పటి వరకు ఈ వీడియో ఉంటుంది కదండి, యూట్యూబ్లో చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క సీఎం క్యాండిడేట్ చేసేది ఒక్కటే మిస్టేక్. ఆ మిస్టేక్ వల్లనే లాస్ అవుతారు. అది యూపీ చరిత్రలో సెకండ్ టైం ఎవరు కంటిన్యూ విన్ కాలేదట. కానీ యోగి సార్ విన్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ టైం కూడా యోగి సారే అండి. ఎందుకంటే 2027లో సార్ మనం మనుషుల్ని నమ్మమండి, అది ఎవరన్నా కానీ. ఇప్పుడు మనకు మాయావతి గారు ఉన్నారండి. 2007 to 12 వచ్చారు. మళ్ళీ చేంజ్ అయినారు. 12 to 2017 వరకు ఎవరు అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. కానీ ఇప్పుడు 22 నుంచి 20 స్టిల్ నవ్ వరకు 25 వరకు యోగి సార్ గారే ఉన్నారు కదా. ఎందుకు మరి సార్ ఎందుకు విన్నాడు? అందరూ అంటారు మంచి పనులు చేశారు, ఓట్లు వచ్చినాయని అన్నారు. ఇప్పుడు యూపీ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ ఎమ్మెల్యేలు విన్ కాలేదు కదా. ఇప్పుడు మనకు 2000 యోగి సార్ ఎప్పుడు 17లో ఉన్నారు. 2017లో విన్ అయిన వారు 2022 ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ విన్ కావాలని లేదు కదా. కొందరు లాస్ అయినరు కావచ్చు, కొందరు కొత్త వాళ్ళు విన్ అయినరు. మనకు కావాల్సింది గవర్నమెంట్ రోల్ చేయడం అండి. గవర్నమెంట్ రూల్ చేయాలంటే ఎమ్మెల్యేలు కావాలి. అంటే కొంతమంది లాస్ అయినా మళ్ళీ ఎన్నో కాడ కొత్తగా మళ్ళీ విన్ అవుతారు కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. దాని ద్వారా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు
విన్ అవుతారు ఆ క్యాండిడేట్ యోగి సార్. ఇప్పుడు 2027 కూడా సారేనండి. ఇప్పుడు సార్ గారు చేసిన ఒకటే మంచి పని వల్ల ఒకవేళ 2027లో పిఎం అవుతారంటే ఇక సారు మన దీనికి తప్పుకొని ఎమ్మెల్యేగా తప్పుకొని వేరే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయితేనే సీఎం అండి, మనకు ఎంపీ అయితేనే పిఎం. అంటే ఈ క్యాండిడేట్ల నుంచి ఎవరన్నా ఎన్నుకుంటారు మనకు. అప్పటి వరకు నరేంద్ర మోడీ సార్ గారు మరి రిటైర్డ్ అయితే సార్కి వస్తారు కావచ్చు, చూద్దాం అప్పటి వరకు. అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇప్పుడు ఒకవేళ మీరే చూడండి, యూపీ సార్ ఉన్నారు, ఒకవేళ యోగి సార్కి అనుకోకుండా ఏమైతే మరి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరు ఉన్నారండి బీజేపీలో? అది చూసుకోవాలి కదా కంపల్సరీ. ఎందుకంటే అనుకోని సంఘటనలు కొన్ని చాలా జరుగుతాయండి, అది ఇక చనిపోవడానికి దారి తీస్తుంది. అనుకోకుండా ఎలాగైనా చనిపోతే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరున్నారండి? మన దాంట్లో అట్లా వారసుల్ని చూసుకుంటలేరండి ముందే. అది చాలా ఎఫెక్ట్ అండి. ఓన్లీ మన దగ్గర కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ ఇక్కడ ఉన్నారండి. మనకు వచ్చేసి సిబిఎన్ సార్, నారా లోకేష్ సార్. అంటే వీళ్ళు ఒకవేళ అనుకోకుండా ఏమన్నా అయితే వీళ్ళకి వచ్చేందుకు ఛాన్స్ ఉన్నదండి. వైఎస్ జగన్ గారికి లేరండి. అంటే అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయి, వైఎస్ షర్మిల గారికి ఏమైనా జరిగింది అనుకోండి అనుకోకుండా, మరి నెక్స్ట్ క్యాండిడేట్లు ఎవరు ఉంటారు పార్టీని రూల్ చేయడానికి అనేది కొంచెం చూసుకోండి. ఎందుకంటే ముందే మీరు మీ క్యాడర్ ద్వారా అంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు నెక్స్ట్ వాళ్ళని ఏది ఇప్పుడు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు చూసారా మీరు కొన్ని రోడ్ యాక్సిడెంట్స్, హార్ట్ అటాక్, అనుకోని సంఘటనలు అన్నట్టు అప్పుడు చనిపోయినప్పుడు వారి యొక్క వారసులే కదండి సీఎం కానీ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉన్నదన్నట్టు. అందుకే ముందే వాళ్ళ యొక్క వారసులను వాళ్ళు చూసుకుంటే సేఫ్ అండి. ఇప్పుడు సేమ్ అదే మనకు బీజేపీలో కూడా యోగి సార్ తర్వాత ఎవరు సీఎం క్యాండిడేట్ అనేది లేదండి. మేము గూగుల్లో సెర్చ్ చేసినాము, సెర్చ్ చేస్తే ఏం అంటే చెప్పలేదు లీడర్స్ నేము. కానీ ఎవరేమైనా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం వచ్చే వాళ్ళది ముందే చూసుకోవాలండి. ఇది బెటర్. ఇది యూపీ అండి. యూపీలో ఒకటే మనకు యోగి సార్ ఫైర్ బ్రాండ్ అండి. అంతకుముందు కుంభమేళలో 2 lakhs crores జనరేట్ చేసిండట అండి. అది చాలా గ్రేట్. మనీ పుట్టించడం గ్రేట్ అండి. అంటే మనం ఫస్ట్ ఎంతో కొంత ఖర్చు పెడితేనే కదా, ఖర్చు పెడితే మనకు విదేశీల నుండి లేకుంటే వేరే రాష్ట్రాల వాళ్ళు మన ఓన్ స్టేట్కి వస్తారు. ఇప్పుడు ఎక్కడి కానీ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్తున్నారంటే బస్ ఛార్జెస్ లేకుంటే ట్రైన్ ఛార్జెస్ తీసుకుంటారు. దాని తర్వాత వేరే స్టేట్కి పోయినప్పుడు హోటల్ ఛార్జెస్ ప్లస్ ఫుడ్, మిగతాది క్లాత్, ఏమన్నా యాక్సెసరీస్ కొనడం కానీ చేయడం వల్ల మనం వెళ్ళిన టూరిస్ట్ ప్లేస్ యొక్క స్టేట్కు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. దాని ద్వారా మనకు సేవ్ అవుతుంది. సేమ్ ఇదే కుంభమేళలో కూడా చేశారండి. అది చాలా గ్రేట్. అంటే ఆ స్టేట్కు తర్వాత యూజ్ చేయడానికి మనీ, ప్రతి ఒక్కరికి మనీ కావాలి కదండి. మనీ లేకుండా ఎవరు వర్క్ చేస్తున్నారు చెప్పండి. అందుకే మీరు చూడండి న్యూమరాలజీ అనేది పవర్ఫుల్. ఒకవేళ యూపీ సార్ ఓడిపోయిన తర్వాత వేరే వాళ్ళు విన్ అవును కదా, సేమ్ అదే ప్రాసెస్ చూసుకోండి. ఇప్పుడు న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా మరియు అతను లాస్ కావాలన్నా న్యూమరాలజీ పనిచేస్తుంది అండి. మీరు మంచి డేట్ సెట్ చేసుకుంటే మీరు విన్ అవుతారు, బ్యాడ్ డేట్ సెట్ చేసుకుంటే లాస్ అవుతారండి. ఎవరైనా కానీ ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ అండి అట్లీస్ట్ 5 పోటీ పడతారు. ఒక ఎంపీ పోస్ట్ అండి 3 లేదా 4 పోటీ పడతారు. ఇలా గెలిచేది ఒక్కరే కదా అండి. ఆ ఒక్కరు మీరు కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఆ క్యాండిడేట్లు మీరు ఇక న్యూమరాలజీ ఫాలో కాకుండా ఏదో మేము చేసినామని అంటే సేమ్ ఇక ఎంపీలో కూడా ఒక విన్నర్ అవుతారండి. మేమే విన్ అవుతామంటే ఏది దేవునికి వదిలేసినామంటే సెట్ కాదు కదండి. ఎందుకంటే మీరు ఖర్చు ఎలాగ పెడతారు కదా. మన స్టార్టింగ్ నుంచి ఏది మీకు టికెట్ వస్తే ఫస్ట్ ఫ్లెక్సీలు కొడతారు, తర్వాత వెహికల్స్ మాట్లాడతారు, తర్వాత కార్యకర్తలకు మనీ ఇస్తారు, పెట్రోల్కు మనీ ఇస్తారు, ఫుడ్కు మనీ, ప్రతిదానికి మనీ కదా. మీరు అందులో ఒక 5% న్యూమరాలజీకి యూజ్ చేస్తే మీరు 100% విన్ అవుతారండి. కానీ నమ్మరు కదా. ఇప్పుడు మీరు ఒకవేళ విన్ అయినారు అనుకోండి, మేము కూడా అందరం కంగ్రాట్స్ చెప్తాం. లాస్ అయితే మరి లాస్ అయింది కూడా మీరు చెప్పాలి కదా. లాస్ అయిన తర్వాత మీ 5 సంవత్సరాల భవిష్యత్తు ఏం కావాలనేది కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినా కానీ
మరి వైఎస్ జగన్ గారు ఇప్పుడు లాస్ అయిన తర్వాత ఏం చేస్తాను జగన్ గారు మీరే చెప్పండి. పవర్ పోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ రూలింగ్ పార్టీ లాస్ అవ్వడం అనేది చాలా 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 బ్యాడ్ అండి. 5 సంవత్సరాలు మీరు రాజభోగాలు అనుభవించి అందులో మీరు 10% లేదా 20% ఖర్చు పెట్టినా కానీ విన్ అవుతారుగా అని అనుకుంటాం, కానీ విన్ కాం కదా. ఇక్కడ న్యూమరాలజీ ఫాలో అవుతుంది కదా. ఇప్పుడు చూడండి ఏపీలో మరియు తెలంగాణలో లాస్ అయిన వాళ్ళ లైఫ్ చూడండి మీరే. వాళ్ళకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. పార్టీలు ఏదైనా సస్పెండ్ చేసినాయి అనుకోండి, ఆయనతో రెస్పెక్ట్ ఇవ్వబోదు ఇక. అందుకే మీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మరియు ప్లస్ ఎంపీ కొంచెం న్యూమరాలజీ ఫాలో కావాలండి. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది చూడండి అసెంబ్లీలో ఎమ్మెల్యే విన్ కారు కానీ ఎంపీ విన్ అవుతారు. ఇది బీజేపీది మనకు ఏది తెలంగాణలో ఉందండి. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు విన్ అయ్యారు, కానీ ఇంకా అట్లీస్ట్ 20 అంతా చేంజ్ ఉండండి తెలంగాణ స్టేట్ మొత్తం, కానీ వాళ్ళు విన్ కాకపోయినారు. అదే ఎమ్మెల్యే లాస్ట్ క్యాండిడేట్లు ఎంపీగా విన్ అయినారండి. మరి ఎందుకు రీజన్? ఇప్పుడు 2023 ఒకటి, 2024 ఒకటి. ఇక్కడ నెంబర్స్ అనేది రూల్ చేస్తాయి కదండి. అదే పర్సన్ కదా, మళ్ళా నియోజకవర్గం వేరు, డిస్టిక్ వేరుగా ఎంపీకి. అంటే వాళ్ళు క్యాండిడేట్సే అవుతారు కదా. మీరు చూసినారా నెంబర్స్ ఎంత పవర్ఫుల్ అనేది? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో లాస్ అయినారు, ఎంపీ క్యాండిడేట్ ఏమో విన్ అయినారు. అందుకోసమే చూడండి 5 years లైఫ్ అండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు. చూడండి మేము కూడా ఒక ఎమ్మెల్యేని గెలిపించామండి, అది నిజం. మేము యూట్యూబ్లో పేర్లు మేము చెప్పాం కనుక ఎమ్మెల్యే గారు విన్ అయ్యారు నా ద్వారా ఈజీగా. అది మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడనో కానీ ఒక ఎమ్మెల్యే విన్ అయ్యారు నా ద్వారా, నేను చేయడం వల్ల. న్యూమరాలజీ అనేది అంత పవర్ఫుల్ అండి. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. లాస్ అయ్యేది మీరే కదా, మేమైతే కాదు కదా. మేము జస్ట్ వీడియోలు తీసుకుంటాం, బయటకు ప్రపంచానికి తెలియజేస్తాము. అంటే మీరు విన్ కావాలని ప్రతి ఒక్కరు విన్ అవుతారా అండి? రూలింగ్ పార్టీలో కొడాలి నాని గారు ఎందుకు లాస్ అయ్యారండి? రోజా గారు ఎందుకు లాస్ అయినారు? మీరు చెప్పండి. అదే న్యూమరాలజీ అండి. 5 years ఉండి లాస్ కావడం అనేది చాలా 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 బ్యాడ్ అండి. చూడండి మీరు ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ ఫాలో కావాలని చూడండి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం న్యూమరాలజీ ఫాలో కావండి ప్లీజ్, దయచేసి. అది మీ ఇష్టం. మీరు లాస్ అయిన తర్వాత 5 years మీ లైఫ్ పోవానండి, అది మాత్రం నిజం. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.